హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజ ముహూర్తం ఎప్పుడు అనేది విధి విధానాలు ఏంటో చూద్దాం. హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు, పూజలు చేస్తారు. సుందరకాండ పఠనం, భజన, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్ బాంధవుడిగా, కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2024లో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది, ఆ రోజు పూజలు ఎలా చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి వంటి వివరాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23న మంగళవారం నాడు జరుపుకుంటారు. మంగళవారం లేదా శనివారంలో వచ్చే హనుమాన్ జయంతికి ప్రాధాన్యం మరింతగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయుని ఎంతో ప్రీతిపాత్రం. హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు, పూజలు చేస్తారు. సుందరకాండ పఠనం, భజన, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పూజ ముహూర్తం చూద్దాం. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణమి తిథి 2024 ఏప్రిల్ 23న తెల్లవారుజామున 3:25 ప్రారంభమై 24వ తేదీ ఉదయం 5:18 ముగుస్తుంది. హనుమాన్ పూజకు ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు, రాత్రి 8:14 నుంచి 9:35 వరకు అనుకూలంగా ఉంది. హనుమాన్ జయంతి 2024 ఏప్రిల్ 23 నాడు చిత్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే స్వాతి నక్షత్రం ప్రారంభం కానుంది. హనుమాన్ జయంతి రోజున చంద్రుడు కన్యా రాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. పూజ విధి విధానాలు చూద్దాం. హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉంటానని హనుమంతుని విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేయాలి. జయంతి రోజున పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. జయంతి రోజున హనుమంతుని విగ్రహానికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో దీపం వెలిగించి గులాబీ పూల దండను విగ్రహం, పటానికి వేయాలి. పూజలో బజరంగబలికి ఇష్టమైన బెల్లం, పప్పును నైవేద్యంగా పెట్టాలి, లేదా బూందీ లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది. హారతి ఇచ్చిన తరువాత మీ శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయాలి. ఇప్పుడు పరిహారాలు చూద్దాం. హనుమాన్ జయంతి నాడు బజరంగబలికి గులాబీ పూల దండ వేయడం మంచిది. దీంతో ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారాన్ని మెరుగుపరచడానికి హనుమాన్ జయంతి నాడు బజరంగబలికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి గుడికి కాషాయం జెండాలతో అలంకరించాలి. ఇది ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంతో స్వస్తిక్ గుర్తు
రూపొందించి హనుమంతునికి సమర్పించాలి. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.